పత్రిక రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనము కొన్ని మచ్చిన మాటలు మనం చూద్దాం. కీడుకు ప్రతి కీడు ఎవరికి చూడండి, కీడుకు ప్రతి కీడు ఎవ్వడికి చేయవద్దు. కీడు మనకు చేశాడు అనుకుందాం, వాడు ఒకసారి అంటే మనం ఎన్నిసార్లనా? 16 సార్లనా? వాడు ఒకసారి మనల్ని ఏదన్నా మోసం చేశాడు అనుకో, వాడిని ఎలా చేయాలా దేవుని వాక్యం ఏం చెబుతుందా? కీడుకు ప్రతి కీడు చేయవద్దు. ఇంకేం చెబుతుంది? మనుషుల అందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండు. ఏం చేయాలా? మనుషులందరికీ మనం ఏ ఆలోచన చేసినా, ఒక సేవకుడిగా, ఒక యాజకుడిగా మనం ఒక ఆలోచన చేస్తే సమాజానికి, సంఘానికి మేలుకరంగా ఉండాలా ఆలోచన. మనం మాత్రం ఒకరు మనం కీడు చేసినా మనం కీడు చేయడానికి వీల్లేదు. మనం ఏం చేస్తాం? ఇదంతా మర్చిపోతాం. వాడు మనం చేశాడు కానీ మనం చేయాలంతే. మనం చేయాలా అనుకున్నప్పుడు మనకేమొస్తుంది? మనము కీడును చేయకుండా మనుషులందరి నిమిత్తం మనము యోగ్యమైన నిర్ణయాన్ని మనం తీసుకోగలిగినప్పుడు సంఘానికి సమాజానికి ఎలా ఉండాలో మనం ఆలోచన కింది చదువుతాం. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు. శక్యమైతే మీ చేతనైనంత వరకు ఏం చేయాలా? మనము సమాధానంతో ఉండాలి. కోపంతో ఉండాలనా? మరి సమాధానంతో ఉండకపోతే వచ్చే విధానం ఏంటిది? మందసం మొయ్యమ్మ. దేవుని మందసము ఆత్మ సంబంధమైన ఆది మనం మొయ్యము కనుక ఆ బంగారు పాత్రలోనున్నది మనము క్షమించే గుణం మనకు లేదు కనుక, అందరితో మేలుకరమైన ఆలోచన మనకు లేదు కనుక మనకు వచ్చేది ఏంటంటే నాశనము. డెఫినేషన్ మనకు తెలుసు. మనం దేవుని ప్రేమ లేకపోయినా, క్షమించే గుణం లేకపోయినా, తర్వాత మనము ఈ విధంగా మనం ఉంటే ఏమవుతామనేది ఈ లేఖనాల ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత 14వ వచనమా, మిమ్మును హింసించిన వారితో చూడండి. అక్కడ ఎక్కడ చదివినామా మనం? 17 కింది కదా. చూడండి 18వ వచనం. సమాధానం ఉండండి ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక. ఏం చేయాలా? మీకు మీరే పగ తీర్చుకోవడం వీళ్ళే. మనం ఏం చేస్తాం? మనమే చూసుకోవాలి అంతే. నా బలమా నీ బలమా మనమే చూసుకోవాలి. ఇప్పుడు పగ తీర్చుకోవడం ఎవరి పని అంటున్నాడు అక్కడ? దేవుని పని. మనమేం చేయాలా? మన పని. క్షమించాలి. ఎంత కఠినాత్మునైనా మరి ప్రభువారు సంఘాన్ని హింసిస్తుంటే ములుకోలను తన్నుతూ ఉంటే దేవుడు ఏమన్నాడు? సౌలా నన్ను ఎందుకయ్యా హింసిస్తున్నావు? మరి చెప్పించలేదు. మనము క్రీస్తు మనసును కలిగిన వారం, అంటే క్రీస్తు నామములో బాప్తిసం పొందిన వారము, క్రీస్తు మనసులో మనం లీలమైన వారము. మనం క్రీస్తు అడుగు జాడల్లో నడిచే వారికి మనమే క్షమించే గుణం లేకపోతే లోకంలో సమాజం మరి ఎలా ఉంటుంది? ఇంకా మనకు ఆ క్షమాపణ గుణం లేదు కనుకనే పాస్టర్లు అనేవారు ఏమవుతున్నారు? సంచి తగిలించుకుంటున్నారు. ఎక్కడికి పోతారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. అందుకే మన పేదరికం. ఏ గుణం లేకపోతే పేదరికం వస్తుంది మనకు? క్షమించే గుణం. తర్వాత లాస్ట్ భాగాన్ని చదివి మనం ముందుకు వెళ్ళిపోతాం. 21లో ఏం చెబుతున్నాడు చూడండి. కీడు వలన జయింపబడక కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించాలి. మనకు ఎవడో అన్యాయం చేశాడు, వానితో మనం మంచిగా ఉండి వాడిని ప్రేమించి వాడిని మన ఇంటికి పిలుచుకొని వచ్చి వానికి భోజనం పెట్టామనుకున్నాం.
ఎలా ఉంటుంది పరిస్థితి? అయ్యో నేను ఇంత అన్యాయం చేసినా, ఇంత ద్రోహం చేసినా అయినా నన్ను ప్రేమిస్తున్నారు, పశ్చాత్తాపం పడతా ఉంటారు. మనము విరోధిని మనం ప్రేమించే స్వభావం ఉందా? విరోధిని మన దగ్గరకు చేర్చుకునే స్వభావం ఉందా? మరి లేనప్పుడు మనం ఎలా సేవకులం అవుతాము? మనం ఎలా మందసాన్ని మోయగలుగుతాము? ఒకవేళ మందసాన్ని మోసినా ప్రయోజనం ఏమైనా ఉంటుందా? యూజ్లెస్. తర్వాత ఇంకేముంది? రెండైపోయింది. ప్రభువును మోయాలా, మహోన్నతమైన దేవుడు ప్రేమామయుడు కనుక ఆ ప్రేమ మనలో ఉండాలా, పరిపూర్ణంగా ఉండాలా. రెండవది మన్నా పాత్ర అంటే యేసు ప్రభు వారు క్షమాప గుణము కలిగిన వాడు. ఎన్ని హింసించినా, ఎన్ని బాధలు పెట్టినా క్షమా గుణం కలిగిన వాడు కనుక ఆయన రక్తంలో, ఆయన పోలికలో మనం ఉన్నాం కనుక మనం ఏం కావాలి? ఇప్పుడు క్షమించే మనసు కావాలా, క్షమించే స్వభావం మనకు ఉండాలి. మూడవది ఆరోను చిగురించు కర్ర, ఆత్మ, పరిశుద్ధాత్మ. ఆత్మ ఫలాలు గలతీ పత్రిక 5:15. 5:15 ఏంటది? 22. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ నిగ్రహం. చూడండి ఎన్ని ఉన్నాయి. ఇటు వాటికి విరోధమైన నియమం ఏది? చూడండి ఎన్ని ఉన్నాయి? 9. 9 ఉన్నాయి ఆత్మ ఫలాలు. పరిశుద్ధాత్మ దేవుని నువ్వు కలిగి ఉంటే వీళ్ళేముండాలా? ప్రేమ ఉండాలా, సమాధానం ఉండాలా, దీర్ఘశాంతం ఉండాలా, దయాలత్వం ఉండాలా, మంచితనం ఉండాలా. ఇవన్నీ సేవకుల్లో పరిశీలన చేస్తే, జల్లెడేసి పడితే ఏమేమి దొరుకుతాయి? ప్రేమ దొరుకుద్దా? సహనం దొరుకుద్దా? ఇవన్నీ ఉన్నప్పుడు మందసమును మోయకపోవడం చేత ఏమైంది? నాశనం అంటే అర్థమేంటిది? ఇంకా పేదరికం, రోగము, పాపము. సేవకులు మనం చెప్పుకునే మనకు ఆ ప్రేమ లేకపోతే, ఆత్మ ఫలాలు లేకపోతే, క్షమాపణ గుణము లేకపోతే, దేవుని ప్రేమ మనలో లేకపోతే నువ్వు ఎంత చెప్పినా ఎద్దుడివే, నువ్వు ఎన్ని చేసినా ఎద్దుడివే. అందుకనే ఇప్పుడు మళ్ళీ మన పాఠంలో అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి? మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయము 14వ వచనము. 14వ వచనం ఏముంది? 13వ వచనమా? చూడు, 13వ వచనం. 13వ వచనం తీయగలిగిన వాడు చదవాలి. దినవృత్తాంతములు మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయము 13వ వచనము. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసము మోయక చేత మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండా చేతను ఆయన మనలో నాశనము కలగజేసాను. మనం చివరి పాయింట్ మనం ఆలోచన చేసాం. నాశనం అంటే ఏంటో మనం ఆలోచన చేసాం. ఇప్పుడు మనం విధిని బట్టి ఏం చెప్పడు? విచారణ చేయాలి. విధిని బట్టి, విధి అది కొంచెము అండర్లైన్ చేయండి. విధిని బట్టి విచారణ చేయకుండుట చేత, విధిని బట్టి విచారణ చేయక ఉండుట చేత. విధిని బట్టి విచారణ చేయక ఉండుట చేత అంటే ఏంటయ్యా అంటే తప్పని పరిస్థితి. విధి అంటే తప్పని పరిస్థితి. 100 అయినా 100 జరిగిపోవాల్సింది జరిగిపోవాలి అయ్యా. విధి అంటే అంతే, తప్పనిసరి, జరగాల్సింది జరిగిపోవాల్సిందే, దాన్ని ఆపడానికి వీళ్ళే. విధిని బట్టి నువ్వు విచారణ చేయకపోతే ఏందనేది ఇప్పుడు మనం ఆలోచన చేస్తున్నాం. చూద్దాం. సంఖ్యాకాండ గ్రంథము 32వ